నటి రంభ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ వ్యక్తిగత జీవితం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తన సమకాలీన హీరోయిన్ల గురించి మాట్లాడినప్పుడు మీనా అలానే రోజాతో ఎక్కువ సినిమాలు చేయలేకపోవడంతో వారిని పోటీగా అనిపించలేదని చెప్పారు. కానీ రమ్యకృష్ణ విషయానికి వస్తే మాత్రం కొంచెం భయం ఉండేదని అంగీకరించారు. ఆమె సీనియర్ కావడంతో చిన్న సీన్ చేసినా కూడా టెన్షన్ అనిపించేదని చెప్పారు. అయినప్పటికీ రమ్యకృష్ణ చాలా సహకరించే వారిని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత హీరోయిన్లలో త్రిష అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆమెను కొన్నిసార్లు కలిసినప్పుడు చాలా ఆప్యాయంగా మాట్లాడిందని అన్నారు. ఇక హీరోల గురించి మాట్లాడితే తను ఎప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ తో నటించానని చెప్పారు. అవకాశం వస్తే ప్రభాస్ లేదా మహేష్ బాబుతో కూడా నటించాలని ఉందని తెలిపారు. తాను చేసిన ఐటెం సాంగ్స్ లో నాచోరే నాచోరే పాట తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. ఆ పాట వల్లే తనకు చాలా పేరు వచ్చిందని, షోలు కూడా ఎక్కువ వచ్చాయని గుర్తు చేసుకున్నారు. సరదాగా కష్టపడిందంతా కూడా ఎన్టీఆర్ గారు పేరు మాత్రం నేను తీసుకున్నాను అని నవ్వుతూ చెప్పారు. ఇక డాన్స్ విషయానికి వస్తే చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టం. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. కానీ బెస్ట్ డాన్సర్ ఎవరని అడిగితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ఏ టాప్ అని స్పష్టం చేశారు. కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవ చాలా గొప్పవారని, కానీ స్క్రీన్ మీద చూస్తే జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ఆయన డెడికేషన్ చూసి తాను ఆశ్చర్యపోయానని, ఒక స్టెప్ కోసం ఎంత కష్టపడతారో తాను చూశానని తెలిపారు. కాళ్ళు వాచిపోయినా కూడా డాన్స్ ఆపరని, అలాంటి కష్టపడే స్వభావం చాలా అరుదని అన్నారు. ఇక మైకేల్ జాక్సన్ వచ్చినా కూడా ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని ప్రశంసించారు. తన వ్యక్తిగత జీవితంపై కూడా రంభా కొన్ని సరదా విషయాలు చెప్పారు. తాను హీరోయిన్ కాలేదంటే చిన్న వయసులోనే పెళ్లి చేసి ఉండేవాళ్ళని తన తండ్రి చెప్పేవారని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా రాస్బెర్రీ, జాలీ, పుల్ల ఐస్ క్రీమ్లు తనకు చాలా ఇష్టమని కూడా తెలిపారు. ఇంకా ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే చిరంజీవి వాడిన ఒక అద్దంను ఇప్పటికీ తన దగ్గర భద్రంగా ఉంచుకున్నానని చెప్పారు. అది తనకు ఇన్స్పిరేషన్ గా పనిచేస్తోందని, ప్రతి షాట్ ముందు దానిలో చూసుకుంటానని తెలిపారు. మొదటి సినిమా నుంచి ఆ అద్దం తన దగ్గరే ఉందని చెప్పారు. మొత్తానికి రంభ చెప్పిన ఈ విషయాలు ఆమె కెరీర్ మాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వం, అభిరుచులు, సినీ పరిశ్రమపై ఉన్న అనుభవాన్ని కూడా చూపిస్తున్నాయి.